పాలకులు మారుతున్నారు, ఏళ్లు గడుస్తున్నాయి, కానీ ఆ రహదారి రాత మాత్రం మారడం లేదు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని మాధవరం నుంచి రాయలపేట వరకు వెళ్లే ప్రధాన రహదారి 10 ఏళ్లుగా పెండింగ్ లోనే ఉంది. కేవలం 5 కిలోమీటర్ల అడవి మార్గం పూర్తి కాకపోవడంతో సుమారు 15 గ్రామాల ప్రజలు నరకయాత్ర అనుభవిస్తున్నారు. అటవీ శాఖ అనుమతులు వచ్చినా నిధులు మంజూరైనా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అసంపూర్తి రహదారులే వేలాది మంది ప్రజల 10 ఏళ్ల నిరీక్షణకు సాక్ష్యం. పూతలపట్టు, పలమనేరు నియోజకవర్గాల సరిహద్దుల్లో ఉన్న ఈ 14 కిలోమీటర్ల రోడ్డు 15 గ్రామాల ప్రజలకు జీవనాడి అయితే ఇందులో కీలకమైన 5 కిలోమీటర్ల మేర అడవి ప్రాంతంలో రోడ్డు పనులు దశాబ్ద కాలం ఆటకెక్కాయి. ఒకప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ అభ్యంతరాలు అడ్డుపడిన ఆ తర్వాత అధికారులు క్లియరెన్స్ ఇచ్చి హద్దులు కూడా నిర్ణయించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చారు. 2019లో 550 లక్షల రూపాయల భారీ వ్యయంతో పనులు పూర్తి చేస్తామని ఆర్భాటంగా శంకుస్థాపనలు చేశారు. కానీ ఆ శిలఫలకాలు ఇప్పుడు వెక్కిరిస్తున్నాయే తప్ప రోడ్డు మాత్రం రూపుదిద్దుకోలేదు. అటు చిత్తూరు, పలమనేరు, ఇటు మదనపల్లి, పుంగనూరు ప్రాంతాలకు దగ్గర మార్గం కావలసిన ఈ రహదారి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు గాలిలో దీపంలా మారింది. రోడ్డు లేక అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, పంట పొలాల నుంచి సరుకును మార్కెట్ కు తరలించాలన్నా ఈ ప్రాంత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగితాల మీద కదిలిన పనులు కనీసం ఇకరైనా రోడ్డు మీదకు వస్తాయా అని గ్రామస్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ 5 కిలోమీటర్ల దారిని యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.